అన్నమయ్య జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొలకల చెరువు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోందని, అధికారులందరూ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం భోజన పథకం చక్కగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈరోజు ప్రారంభం జరిగింది. అలాగే మన రాయచూటి పట్టణంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో నిర్విరామంగా ఈరోజు నుంచి స్టార్ట్ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి మరియు ఆయన తనయులు యువ నాయకులు లోకేష్ బాబు గారికి మా రాయచూటి ప్రజల తరపున, మళ్ళీ విద్యార్థుల తల్లిదండ్రుల తరపున, రాజకీయ నాయకుల తరపున, ప్రజల తరపున అందరి తరపున వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అన్ని విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇన్ని రోజులు అందరికీ మధ్యాహ్నం పథకం ఇచ్చాము. అలానే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం పథకంలో ఈ నాణ్యమైన భోజనం అందజేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఏది తక్కువైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుండి నడిపించేదానికి మన యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడ కొరత లేకుండా ఈ పథకాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని కోరుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూటి ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం.